రాజధాని అమరావతి ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో నిర్మిస్తున్న ఉండవల్లి స్టీల్ బ్రిడ్జ్ పనులను మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీడ్ యాక్సెస్ రోడ్ను పాత గుంటూరు హైవేతో అనుసంధానించే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆయన పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి సాంకేతిక అంశాలపై ఇంజనీర్లతో చర్చించారు. ముఖ్యంగా కాంక్రీట్ పిల్లర్లపై స్టీల్ గడ్డర్ల ఏర్పాట ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. మొత్తం 88 గడ్డర్లకు గాను 20 గడ్డర్లు పూర్తయ్యాయని ఇంజనీర్లు తెలిపారు. మిగిలిన గడ్డర్ల తయారీ, ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అమరావతికి వచ్చే ప్రయాణికులకు ఈ బ్రిడ్జ్ ఎంతో కీలకమని, ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వీలైనంత త్వరగా నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను రాజధాని అమరావతి ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో నిర్మిస్తున్న ఉండవల్లి స్టీల్ బ్రిడ్జ్ పనులను మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీడ్ యాక్సెస్ రోడ్ను పాత గుంటూరు హైవేతో అనుసంధానించే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆయన పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి సాంకేతిక అంశాలపై ఇంజనీర్లతో చర్చించారు. ముఖ్యంగా కాంక్రీట్ పిల్లర్లపై స్టీల్ గడ్డర్ల ఏర్పాట ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. మొత్తం 88 గడ్డర్లకు గాను 20 గడ్డర్లు పూర్తయ్యాయని ఇంజనీర్లు తెలిపారు. మిగిలిన గడ్డర్ల తయారీ, ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అమరావతికి వచ్చే ప్రయాణికులకు ఈ బ్రిడ్జ్ ఎంతో కీలకమని, ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వీలైనంత త్వరగా నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.